Hello dear students, welcome back to Physics and Telugu channel. How are you all? I hope you all are doing good, my dear ones. As you know, manam target series naithe Physics and Telugu channel lo start chesam. అండ్ ఈ టార్గెట్ సిరీస్ కేవలం మీకోసం అంటే ఐపీఈ ప్రిపరేషన్ కోసమే. అండ్ ఈ 45 డేస్లో మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ పైకి సంబంధించిన ప్రతి ఒక్క చాప్టర్స్ నుంచి గన్ షాట్ క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం. సో ఐ హోప్ మీరు ఈ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకున్నారు, మీ ఫ్రెండ్స్ కూడా ఇది మీరు షేర్ చేశారు అని. ఓకే, సో ఈరోజు అయితే మనం మన క్లాస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన బాటనీ నుండి రైట్ సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ చాప్టర్ నుంచి ఓకే 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే మై డియర్ స్టూడెంట్స్. సో ఈ చాప్టర్ నుండి అయితే 2 మార్క్స్ క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ దిస్ రైట్. సో అలాగే ఇదంతా స్టార్ట్ చేయడానికి ముందు మై డియర్ స్టూడెంట్స్ వన్స్ అగైన్ ఎవరికైతే ఇంకా యాప్ గురించి తెలీదో వాళ్ళు ఈ పిఐటి అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో అందులో మీకు ఈ ఒక చాప్టర్స్ నుంచి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో వాటికి సంబంధించిన నోట్స్, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతుంటే వాటికి సంబంధించిన మెటీరియల్స్, ప్లస్ ఒకవేళ మీరు మాక్ టెస్ట్ ఇవ్వాలనుకుంటుంటే మాక్ టెస్ట్ మెటీరియల్స్ కానీ పేపర్స్ కానీ మీరు అక్కడ మీరు చూడొచ్చు. సో వై ఆర్ యూ డిలేయింగ్? కైండ్లీ download the app and get all these benefits, my dear students. So let's begin the 2 marks questions from the science of plants. Okay, ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ వన్ మై డియర్ స్టూడెంట్స్. మీరు ఈజీగా దీన్ని ఈ రోజే మీరు మొత్తం చూసినట్టయితే ప్రిపేర్ అయిపోవచ్చు అండ్ 2 మార్క్స్ అయితే మీ పాకెట్లో ఉంటుందన్నమాట. సో లెట్స్ బిగిన్. ఓకే, yes, okay, so as I have already told you మనకి ఇక్కడ నుంచి అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. 2 మార్క్స్ క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్. సో ఈరోజు మనం ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఓకే బాటనీ. సో మనకైతే తెలుసు బయాలజీని మనం బేసికలీ బాటనీ అండ్ జువాలజీలో చదువుతాం. సో బాటనీకి హూ ఈజ్ ద ఫాదర్? సో థియోఫ్రాస్టస్ని మనం రైట్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ. అలాగే ఒకవేళ మనం ఫాదర్ ఆఫ్ జువాలజీ ఓకే హూ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ జువాలజీ అనే దాన్ని చూసినట్టయితే అరిస్టాటల్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ జువాలజీ. అరిస్టాటల్ అయితే మనం ఫాదర్ ఆఫ్ జువాలజీగా పిలుస్తాం. అలాగే ఫాదర్ ఆఫ్ బాటనీ అయితే థియోఫ్రాస్టస్. అలాగే థియోఫ్రాస్టస్ అనే వాళ్ళు వాళ్ళ బుక్ అనేది రాశారు, పబ్లిసిటీ చేశారు. అండ్ ఆ బుక్ యొక్క పేరు వచ్చేసి డి హిస్టోరియా ప్లాంటోరమ్. ఓకే, బేసికలీ బాటనిస్ట్, బాటనీ అంటే ప్లాంట్కి సంబంధించి. సో ఈయన ఫాదర్ ఆఫ్ బాటనీ అంటే ప్లాంట్స్ గురించి చదివారు కాబట్టి వాటి గురించి డిస్క్రిప్షన్ చేశారు కాబట్టి సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఒక బుక్లో ఉంది అండ్ దాట్ ఈజ్ నథింగ్ బట్ డి హిస్టోరియా ప్లాంటేరియం. ఓకే, ప్లాంటేరియం అనే బుక్లో అనమాట, ప్లాంటేరియం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్ మై డియర్. who are హర్బలిస్ట్. సో హర్బలిస్ట్ అనే ఎవరు అనేదైతే క్వశ్చన్. సో బేసికలీ హర్బలిస్ట్ అనే వర్డ్లోనే ఉంది. దీస్ ఆర్ ద సైంటిస్ట్. వీళ్ళు గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ ఎవరైతే ఈ మెడిసినల్ ప్లాంట్స్ని చదువుతారో, వాటిని ఐడెంటిఫై చేస్తారో, వాటి గురించి డిస్క్రిప్షన్ చేస్తారో అలాంటి సైంటిస్ట్ అయితే మనం హర్బలిస్ట్ అంటాం. సో హర్బలిస్ట్ అంటే ఎవరు? హర్బలిస్ట్ ఆర్ ద సైంటిస్ట్ హూ ఐడెంటిఫైజ్ అంటే ఒక మెడిసినల్ ప్లాంట్ని, ఒక ప్లాంట్ని ఐడెంటిఫై చేసి అది మెడిసిన్ని ప్రొడ్యూస్ చేస్తుందో అథవా అంటే ఆ దాని నుంచి మనకి ఏం ఉపయోగపడుతుంది మెడిసినల్ ఫీల్డ్లో రైట్. సో డిస్క్రైబ్స్ ద మెడిసినల్ ప్లాంట్స్. టెక్నికల్లీ వాళ్ళనైతే మనం హర్బలిస్ట్ అని అంటాం. ఓకే, అండ్ ఈ హర్బలిస్ట్ అంటే ఈ వాళ్ళు రాసే బుక్లు కానీ వాళ్ళు ఆ మెడిసినల్ ప్లాంట్కి ఇచ్చిన డిస్క్రిప్షన్స్ కానీ ఏ ఒక్క బుక్స్లో ఉంటుంది, దాట్ ఈజ్ కాల్డ్ యాజ్ హర్బల్స్ అనే వాటిలో ఉంటాయన్నమాట. సో హర్బలిస్ట్ రాసేదేంటి? హర్బల్స్. ఓకే, సో హర్బలిస్ట్ ఎవరు? ద సైంటిస్ట్ ఐడెంటిఫై చేస్తారు ఏ ప్లాంట్స్ని, మెడిసినల్ ప్లాంట్స్ని. ఆ మెడిసినల్ ప్లాంట్స్ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చే వాళ్ళని మనం హర్బలిస్ట్ అంటాం. వాళ్ళు రాసే ఒక బుక్స్ని అయితే వాట్ ఆర్ ద బుక్స్ రిటన్ బై దెమ్, రాసే బుక్స్ని మనం హర్బల్స్ అని అంటాం. మూవింగ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్ మై డియర్. వై ఈజ్ మెండల్, వెరీ ఇంపార్టెంట్, వై ఈజ్ మెండల్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అనమాట. ఓకే, గ్రీగర్ జోహాన్ మెండల్ని మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని అంటాం. వై? ఎందుకంటే
ఈయన యాక్చువల్గా మనకు బేసిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయి, జీన్స్ మరి హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఏదైతే చేశారో, ఓకే, ఫ్యాక్టర్స్ అని ఆయన రిప్రజెంట్ చేశారు వాటిని. సో అవన్నీ కూడా చెప్పింది ఎవరు? మన మెండలే అనమాట. సో మెండల్ కండక్టెడ్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, సో ఆయన పీ ప్లాంట్లో, గార్డెన్ పీ ప్లాంట్ మీద ఎన్నో ఒక ఎక్స్పెరిమెంట్స్ చేశారు, క్రాస్ చేశారనమాట. ఓకే, హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం మనం ఆన్ పీ ప్లాంట్, గార్డెన్ పీ ప్లాంట్. ఓకే, సో పైసం సటైవం అని అంటాం. అండ్ ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఇచ్చినారు లాస్ని. ఓకే, అండ్ ఈ లాస్ని అయితే మనం లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో మెండల్ ఇస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఇవాళ మనకి జీన్స్ ఉంటాయి, క్రోమోజోమ్స్ ఉంటాయి, ఈ జీన్స్ పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇవన్నీ కాన్సెప్ట్స్ మనకు తెలుసు. అయితే దీని వెనక ఇనీషియలీ కష్టపడింది, ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసింది, ఒక ఫౌండేషన్ ఇచ్చింది అయితే మెండల్ గారు. అందుకే మెండల్ని మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటాం. హీ పర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్స్. ఓకే, ఆ ఎక్స్పెరిమెంట్స్ని మనం హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం. వేటి పైన అయినా ఎక్స్పెరిమెంట్ని పర్ఫార్మ్ చేశారు, పీ ప్లాంట్ మీద చేశారనమాట. అండ్ ఎక్స్పెరిమెంట్స్ పర్ఫార్మ్ చేసిన తర్వాత కన్క్లూజన్స్ని ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ కన్క్లూజన్స్ని, ఆ పాస్టులేట్స్ని ఆయన లాస్ అని చెప్పారు. అండ్ ఈ లాస్ని అయితే మనం లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం అనమాట. రైట్, అండ్ 7 years ఆయన ఈ ఎక్స్పెరిమెంట్స్ని యాక్చువల్గా చేశారనమాట. 7 years, right? Okay, then after this considered progress was seen in botany. So దీని వల్లనే ఫర్దర్ మనం బాటనీలో చాలా ఒక ప్రోగ్రెస్ అయితే చూడొచ్చు. సో హీ ఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. మెండల్ని మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని అంటాం. హూ డిస్కవర్ ద సెల్? చాలా ఈజీ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. ఐ హోప్ మనం 6th 7th నుంచి అయితే మనకి కాన్సెప్ట్ ఉంది. సెల్ని ఎవరు డిస్కవర్ చేశారు, ఎలా డిస్కవర్ చేశారు అనేది. సో సెల్ వాజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్. ఓకే, సో రాబర్ట్ హుక్ ద్వారా డిస్కవర్ చేయబడింది ఇయర్ 1665లో. రైట్, ఇట్ వాస్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్ ఇన్ ద ఇయర్ 1665. అండ్ అలాగే హీ రోట్ అ బుక్ కదా. అప్పుడు సైంటిస్టులు చాలా ఏంటంటే వాళ్ళు డిస్కవర్ చేసిన వాటిని అంతా కూడా వాళ్ళకే ఒక బుక్ రాసేవాళ్ళు. ఓకే, ఆ బుక్ వచ్చేసి మైక్రోగ్రాఫియా. సో ద బుక్ రిటన్ బై రాబర్ట్ హుక్ ఈజ్ మైక్రోగ్రాఫియా. Okay, next, what is paleobotany? Paleobotany actually paleontology. Okay, ఇవి ఈ paleobotanyలో 2 words ఉన్నాయి. Okay, there are 2 words actually, right? సో ఇందులో 2 words కనిపిస్తాయి మనకు. paleobotany అనేది ఒకటి, పాలియో అనేది ఒకటి, బాటనీ అనేది ఒకటి అనమాట. రైట్, బాటనీ అంటే ఈ ప్లాంట్స్కి సంబంధించింది కదా, మనకంతా తెలుసు. బాటనీ అనేది ప్లాంట్స్కి సంబంధించింది. పాలియో అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఫాసిల్స్. రైట్, పాలెంటాలజీ అనేది స్టడీ ఆఫ్ ఫాసిల్స్. సో ఇప్పుడు రెండుని కలుపుతాయి అంటే స్టడీ ఆఫ్ ఫాసిల్స్. బట్ ఏ ఫాసిల్స్? ప్లాంట్స్వి. ఓకే, దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ పాలియోబాటనీ. రైట్, పాలియోబాటనీ అంటే రైట్ వాట్ యు సే ఫాసిల్స్, ప్లాంట్ యొక్క ఫాసిల్స్ని చదవడంనే మనం పాలియోబాటనీ అంటాం. సో ఇట్ ఇస్ అ స్టడీ ఆఫ్ ఫాసిల్ ప్లాంట్స్. రైట్, అప్పట్లో ఓల్డ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎర్త్ క్విక్స్ వల్లనో లేదా కొన్ని న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల రాళ్ళ మీద కింద ఇలా ఏమంటారు సప్రెస్ అయిపోయి పడిపోయినప్పుడు ఓకే ఆ రాళ్ళ మీద మనకి దాని ప్రింట్ కనిపిస్తుంది అనమాట. మీరైతే జురాసిక్ వరల్డ్ మూవీస్లో చూసుండొచ్చు కదా. సో పెద్ద పెద్ద రాక్స్ కింద ఆ ప్లాంట్స్ ఇలా ఏమంటారు సప్రెస్ అయ్యి పడిపోయినప్పుడు ఆఫ్టర్ మెనీ ఇయర్స్ సైంటిస్ట్ దాన్ని తీసి ఆ రాళ్ళని తీసినప్పుడు దాని మీద ఈ ప్లాంట్స్ యొక్క ఇంప్రెషన్ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ చదువుతాం కదా ఆ ఫాజిల్ని, ఈ ఫాజిల్ ఏంటి, ఈ ప్లాంట్ ఏంటి, సో ఆ దాన్నే మనం పాలియోబాటనీ అంటాం. పాలెంటాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ ఫాజిల్స్, పాలియోబాటనీ ఇస్ ద స్టడీ ఆఫ్ ప్లాంట్ ఫాసిల్స్. ప్లాంట్స్ ఫాసిల్స్ ని మనం చదివితే దాన్ని మనం పాలియోబాటనీ అంటాం. ఓకే, ఓల్డ్ అండ్ రెమినెంట్, క్లియర్, ఓల్డ్ రిమైన్స్, దెన్ ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్. సో ఎందుకు చదవాలి? పాలియోబాటనీ నుంచి మనకు ఉపయోగం ఏంటంటే ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది అంటే అప్పటి కాలంలో జురాసిక్ వరల్డ్లో కానీ అంతకుముందు కానీ ఓకే రైట్ ప్లాంట్స్ అనేవి ఎలా ఉండేవి అండ్ ఇప్పుడు ప్లాంట్స్ అనేవి ఎలా అయ్యాయి అనే దానికి ఒక ఎవల్యూషన్ మనం అయితే చదవచ్చు. మనకి ఎవల్యూషన్ గురించి తెలుస్తుంది. ఫర్దర్ ఎలా ఉండొచ్చు అనే దానికి కూడా మనం అయితే సస్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ద పాలియోంటాలజీ రైట్ అంటే ఇక్కడ పాలియోబాటనీ
helps us to understand the evolution in plants. Once upon a time plants ఎలాగున్నాయి, ఇప్పుడైతే plants లో ఏం మార్పు చెందింది అనే దానికైతే మనం చదవచ్చు. దాన్ని మనం ఎవల్యూషన్ అంటాం. సో పాలియోబాటనీ is nothing but study of fossils of plants. Name the branches of botany, okay, which deal with the chlorophyllous autotrophic థాలోఫైట్స్. ఓకే, సో బాటనీలో ఫర్దర్ చాలా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏ బ్రాంచ్ అడుగుతున్నారు, వీ హ్యావ్ టు టెల్ ద బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ క్లోరోఫిల్లస్. క్లోరోఫిల్లస్ అంటే ఫోటోసింథసిస్ అవుతుంది, క్లోరోఫిల్ ప్రెసెంట్ ఉంది. ఓకే, ఆటోట్రాపిక్ క్లోరోఫిల్ ప్రెసెంట్ ఉంది కాబట్టి ఫోటోసింథసిస్ జరుగుతుంది. అండ్ థాలోఫైట్స్. థాలోఫైట్స్ అనగా ప్లాంట్ అనేది సింపుల్ ఉంది, అక్కడ లీఫ్ కానీ ట్రూ లీఫ్ కానీ స్టెమ్ కానీ రూట్ అయితే లేదు, సింపుల్ ప్లాంట్ బాడీ ఉంది, బట్ దే హ్యావ్ అ క్లోరోఫిల్. సో ఇది డెఫినెట్ గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్గీ. ఓకే, బికాస్ ఆల్గీ ప్లాంట్ బాడీ ఎలా ఉంది, దే ఆర్ ఫోటోసింథటిక్, దే ఆర్ క్లోరోఫిల్, దే ఆర్ ఆటోట్రోప్స్ కదా. అయితే అవి థాలాయిడ్, థాలస్, వాటి బాడీ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటి, నాన్ క్లోరోఫిల్లస్. నాన్ క్లోరోఫిల్లస్ అంటే అవి గ్రీన్ ఇన్ కలర్ కాదు, క్లోరోఫిల్ అయితే లేదు. ఓకే, సో ఫోటోసింథటిక్ కాదు, నాన్ ఆటోట్రాపిక్ అవి అంటే హెటిరోట్రాపిక్, దే ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్. అలాగే థాలోఫైట్. ఓకే, సో ఇవేంటి, డెఫినెట్ గా ఇవి వచ్చేసి నథింగ్ బట్ ఫంగై అన్నమాట. ఫంగై బికాస్ ఫంగస్ అనేవి హెటిరోట్రాప్స్, రైట్, నాన్ ఆటోట్రాపిక్ అనొచ్చు లేదా నాన్ క్లోరోఫిల్లస్. సో నేమ్ ద, ఇక్కడైతే మనకి క్లూ వచ్చేసింది, ఒకటైతే ఆల్గీ, ఇంకొకటైతే ఫంగస్ అనేసి. సో బట్ దే ఆర్ ఆస్కింగ్ ద బ్రాంచెస్ ఆఫ్ బాటనీ. సో బ్రాంచెస్ ఏది, ఫైకాలజీ. ఫైకాలజీ అంటే విచ్ స్టడీస్ అబౌట్ ద ఆల్గీ, రైట్. సో ఆల్గీని మనం ఎప్పుడైతే చదువుతామో సో వాటికి సంబంధించిన స్టడీని అయితే మనం ఫైకాలజీ అని అంటాం, రైట్. అలాగే ఫంగస్, ఫంగై, నాన్ క్లోరోఫిల్లస్. సో ఫంగస్ ని చదివే ఒక బ్రాంచ్ అయితే మనము మైకాలజీ అని అంటాం. స్టడీ ఆఫ్ ఫంగై ఈస్ కాల్డ్ యాజ్ మైకాలజీ, స్టడీ ఆఫ్ ఆల్గీ ఈస్ కాల్డ్ యాజ్ ఫైకాలజీ. ఓకే, సో నెక్స్ట్ వన్, విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్. అవన్నీ కూడా ప్లాంట్స్ కి సంబంధించిందే, బికాస్ ద నేమ్ ఆఫ్ ద చాప్టర్ ఇస్ సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ కదా. సో ఇక్కడ ఏముంది, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్ ఈస్ కాల్డ్ వాస్కులార్ క్రిప్టోగమ్స్. మనకైతే తెలుసు ప్లాంట్స్ ని మనం బ్రాడ్ గా 5 డివిజన్స్ లో డివైడ్ చేయొచ్చు. అంటే థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్. సో థాలోఫైటా అంటే ఆల్గీ నుంచి మనం స్టార్ట్ చేసి యాంజియోస్పర్మ్స్ వరకు రీచ్ అవుతాం. సో దీంట్లో మనం ఎవల్యూషన్ చూడొచ్చు, ఎలా ఎవల్యూషన్ అనేది అయితే అయింది అనేసి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్, ఈ 5 గ్రూప్స్ లో ఏ గ్రూప్ ఆఫ్ ప్లాంట్ లో మనం వాస్కులార్ క్రిప్టోగామ్స్ అయితే చూడొచ్చు. ఓకే, క్రిప్టోగామ్స్ అనగా దీస్ ఆర్ ద ప్లాంట్స్, సీడ్లెస్ ప్లాంట్స్, ఇవి ఫ్లవర్లెస్ ప్లాంట్స్. ఇవి ఫ్లవర్ అనేవి లేదు, సీడ్స్ అనేవి ఉండవు. అయితే అవి రీప్రొడ్యూస్ ఎలా అవుతాయి, త్రూ స్పోర్స్ అన్నమాట. వాస్కులార్ క్రిప్టోగామ్స్, వీటిల్లో వాస్కులార్ సిస్టమ్ డెవలప్ అయింది, జైలం ఫ్లోయం. అయితే ఇంకా సీడ్స్ డెవలప్ అవ్వలేదు, ఓకే, ఫ్లవర్స్ డెవలప్ అవ్వలేదు. అండ్ దే రీప్రొడ్యూస్ బై స్పోర్స్. ఓకే, సో దే రీప్రొడ్యూస్ బై స్పోర్స్, reproduce by spores, right. ఓకే, నేమ్ అండ్ ఈ వాస్కులర్ క్రిప్టోగామ్స్ ని మనం బేసికలీ టెరిడోఫైట్స్ లో చూడొచ్చు అన్నమాట, రైట్. టెరిడోఫైట్స్ లో అయితే మనం చూడొచ్చు. అండ్ దెన్ నేమ్ ద బ్రాంచ్ ఆఫ్ బాటనీ విచ్ డీల్స్ విత్ దెమ్. సో టెరిడోఫైట్స్ గురించి చదివే ఒక బ్రాంచ్ ఆఫ్ బాటనీ ఏది, టెరిడాలజీ. టెరిడోఫైట్స్ ని సంబంధించిన స్టడీ టెరిడాలజీ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఇస్ కాల్డ్ amphibians ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. ఓకే, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. amphibians ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ ఏవి, బ్రయోఫైట్స్. మనం బ్రయోఫైట్స్ ని amphibians ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్స్ అంటాం అనమాట. డూ యు నో వై? బ్రయోఫైట్స్ ని మనం amphibians ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అన్నాం. మనం ఫ్రాగ్ అని ఎలా amphibian అంటాం, ఎందుకంటే అది వాటర్లో కూడా ఉండొచ్చు, ఓకే, ల్యాండ్ మీద కూడా రెస్పైర్ అవుతుంది, వాటర్లో కూడా సర్వైవ్ అవుతుంది. సో amphibians అంటాం ఫ్రాగ్స్ ని అలాంటివి. ఓకే, సో ఇక్కడ మనం బ్రయోఫైట్స్ ని amphibians ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ ఎందుకు అని అంటామంటే, దీస్ ప్లాంట్స్ కెన్ లివ్ ఆన్ ద సాయిల్. ఇవి సాయిల్ మీద సర్వైవ్ అవుతాయి. అయితే రీప్రొడక్షన్ కి ఖచ్చితంగా దే వాంట్ వాటర్. సో దే కెన్ లివ్ ఆన్ ద సాయిల్ బట్ దే నీడ్ వాటర్
ఫర్ దేర్ రీప్రొడక్షన్. సో బ్రయోఫైట్స్ ని మనం amphibians of plant kingdom అని అంటాం. దే లివ్ ఆన్ ద సాయిల్, బట్ ఏం కావాలి రీప్రొడక్షన్కి? వాటర్ కావాలన్నమాట. ఓకే, సో ఈ బ్రయోఫైట్స్ని చదివే ఒక బ్రాంచ్ ఆఫ్ బాటనీని మనం ఏమంటామంటే వీ కాల్ ఇట్ యాజ్ రైట్ బ్రయాలజీ. ఇందాక చూసాం కదా, టెరిడోఫైట్స్ని చదివే బ్రాంచ్ని మనం ఏమంటాం? టెరిడాలజీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యూచర్లో ఈ టెరిడోఫైట్స్ గురించి మాత్రమే ఒక రీసెర్చ్ చేయాలి, చదవాలనుకుంటే సో ఆ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ని మనం ఏమంటాం? టెరిడాలజీ అంటాం. ఇక్కడ ఒకవేళ బ్రయోఫైట్స్ గురించి మనం చదువుతున్నాము అని అంటే ఈ బ్రాంచ్ ఆఫ్ బాటనీని మనం ఏమంటాం? బ్రయాలజీ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ చూద్దాం. ఓకే, సో ఇక్కడైతే మనకు ఒక 8 to 9 క్వశ్చన్స్ ఉన్నాయి, క్యారింగ్ 2 marks each. సో 2 marks questions అయితే మనం చూడొచ్చు ఫ్రమ్ ద చాప్టర్ సైన్స్ ఆఫ్ ప్లాంట్స్. సో అది చాలా ఈజీ. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఈ యొక్క వీడియోని మీరు ఇంకొకరు కూడా షేర్ చేయండి మై డియర్ స్టూడెంట్, అండ్ మీతో పాటు వాళ్ళ ప్రిపరేషన్లో కూడా మీరు సహాయపడండి. యాప్ని ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదంటే కైండ్లీ డౌన్లోడ్ ది యాప్ and get all the benefits, my dear students. See you in the next class with another chapter and important questions. Till then, eat healthy, stay healthy, and keep preparing. Thank you.